లైఫ్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్ మామ. నువ్వు నీ లైఫ్లో ఏం చేసినా తప్పే. ఒకడు ఎందుకురా నీ బతుకు, ఎప్పుడు ఇంట్లోనే పడుంటావు, ఎక్కడికి వెళ్ళవు, రారా దేశాన్ని ప్రపంచాన్ని తిరుగుదామని అంటాడు. అలా చెప్పి వెళ్ళిన వాడు పహల్గామ్ అటాక్స్లో టెర్రరిస్టుల ద్వారా చచ్చిపోతాడు. అలా అని ఎక్కడికి వెళ్ళకుండా వాడి బతుకు వాడు అని బతుక్కునేవాడు ఎక్కడో మెడికల్ కాలేజ్లో కూర్చోంటే లండన్కి వెళ్ళాల్సిన ఫ్లైట్ వాడి నెత్తి మీద వచ్చి కుప్ప కూలి చచ్చిపోతాడు. ఈ సమాజం అరే నీ ముడ్డి కింద 25 ఏళ్ళు వచ్చి ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు అని చంపుతుంటే ఇలా బాధపడలేక పెళ్లి చేసుకున్నదే ప్లాన్ చేసి మరీ చంపుతుంది. మేఘాలయలో జరిగిన మర్డర్ సీన్ తలుచుకుంటుంటే చాలా బాధాకరం. ఒక హ్యాపీ పర్సన్ లైఫ్ తీసేశారు. 18 ఏళ్ళుగా ఆర్సీబీ ఫ్యాన్స్ ఆర్సీబీ కప్పు గెలవడానికి ఎన్నో పూజలు, ఎన్నో వ్రతాలు, ఎన్నో నమాజులు. ఒకడైతే ముడి కట్టుకొని శబరిమలైకి వెళ్ళాడు ఆర్సీబీ జెర్సీ తీసుకొని. మరికొందరు కుంభమేళలో ఆర్సీబీ జెర్సీని స్నానం చేయించారు. ఇన్ని చేశాక ఆర్సీబీకి కప్పు వచ్చాక 18 ఏళ్ళు వేచి చూసిన కప్పు 11 మంది ప్రాణాలు బలిగోరిందంటే చాలా బాధాకరం. అందులో చిన్నపిల్లల ప్రాణాలు కూడా పోవడం చాలా బాధాకరం. 68 బ్రిటిషర్స్ ఇండియాను విజిట్ చేయడం. చాలా మంది ఇండియన్స్ ఇండియాకి వాళ్ళ పేరెంట్స్ని కలవడానికి వచ్చారు. అందరు చాలా ఆశతో విదేశాల్లో చదువుకోవడానికి బయలుదేరారు. మరికొందరు భార్యాపిల్లలతో లండన్లోనే సెటిల్ అవ్వడానికి స్టార్ట్ అయ్యారు. ఫ్లైట్ టేకాఫ్ అయిన 5 మినిట్స్ కుప్పకూలి వాళ్ళ ప్రాణాలు తీసింది. ఎంతో ఆశతో వాళ్ళ జీవితాలు మారుతాయని బయలుదేరిన కుటుంబాలు తిరుగురాని ప్రపంచాలకు చేరుకున్నాయి. ఎంతో డబ్బు ఖర్చు పెట్టి వాళ్ళ కష్టంతో వాళ్ళ పిల్లల్ని మెడికల్ సీట్లో మెడికల్ కాలేజ్లో కూర్చోబెడితే వాళ్ళకే తెలియని మృతి వాళ్ళ తల మీదకి వచ్చింది. లండన్కి చేరాల్సిన ఫ్లైట్ మేఘనీ కాలనీలో ఉన్న ఒక మెడికల్ కాలేజ్ హాస్టల్ మీద కుప్పకూలుతుందని ఎవరూ ఊహించి ఉండరు. కోల్పోయిన ప్రాణాలకి ఆత్మశాంతి చేకూరాలని కోరుకుంటూ, అలాగే గాయపడిన వాళ్ళకి ప్రాణాల కోసం పోరాడుతున్న వాళ్ళు త్వరలో కోలుకోవాలని ఆశిస్తున్నాను.